భావ ప్రకటన స్వేచ్ఛ అనేటటువంటిది ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. అది పేపర్‌కి ఎక్కువ ఉంటది. సరే ప్రస్తుతానికి మన చేతిలో ఉన్న పవర్స్‌తో ఒక తొక్కుతున్నాం. ఎమ్మెల్యేల శిక్షణా తరగతుల పేరుతో డబ్బులు తగలేశారు అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. అది సభా హక్కులకి ఉల్లంఘన అన్నటువంటిది అటు రఘురామకృష్ణరాజు, ఇటు అయ్యన్న పాత్రుడు ఇద్దరు కూడా జగన్ అంటే తీవ్ర ద్వేషంతో ఉన్నారు కాబట్టి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ప్లస్ ఈ వార్త అయాచితంగా కలిసొచ్చింది. దాన్ని బేస్ చేసుకుని లీగల్ నోటీస్ ఇదే శాసనసభ పక్షం తరపున ధిక్కరణ నోటీస్ ఇచ్చారు. ఇది శాసనసభ వ్యవహారాల ధిక్కరణకు సంబంధించి. దాని కింద ఎవరైనా వెళ్ళి వివరణ ఇవ్వాలి. క్రమశిక్షణ సంఘం ఉంటుంది, దాని తరపున ఏదైతే సభా హక్కుల సంఘం వాళ్ళ ముందు వెళ్ళి వివరణ ఇచ్చుకోవాలి. ఇదంతా నడుస్తుంది. అయితే శిక్షించే అధికారం స్పీకర్కి ఉంటుంది. దాన్ని ఆపమని చెప్పి హైకోర్టుకు వెళ్ళింది సాక్షి. దానికి ఆపబోము, వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి వాళ్ళు విచారించవచ్చు. కానీ వాళ్ళ విచారణ అనేటటువంటిది ఏమి న్యాయ పరిధికి అతీతం కాదు. వాళ్ళే మధ్యలోనే విత్డ్రా చేసుకోవచ్చు వాళ్ళ ఆరోపణ. లేదా వాళ్ళు దానికి మించి వెళ్ళినప్పుడు మీరు అప్పుడు కోర్టుకి రండి, ఇప్పటికి అయితే మేము జోక్యం చేసుకుని వాళ్ళ విచారణని ఆపబోము అని తేల్చి చెప్పింది న్యాయస్థానం.